ఇవాళ నేను చాలా హెల్తీగా ఉండే మునగాకు నువ్వుల పచ్చడి చేస్తున్నాను. మునగాకులో విటమిన్ ఏ, సి, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. నువ్వుల్లో కాల్షియం, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు కలిపి తినడం వల్ల రక్తహీనత తగ్గిస్తుంది. జీర్ణక్రియకు, వెయిట్ లాస్ కి చాలా ఉపయోగపడుతుంది. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చినిపప్పు, ఉద్దిపప్పు ఈ రెండు వేసి కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కొద్దిగా, ఎండుమిర్చి అన్నమాట, పచ్చిమిర్చి కొద్దిగా మీ కారం తగినట్టు మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. అది వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేసుకోవాలన్నమాట. అవన్నీ బాగా వేయించి ఒక బౌల్లోకి ఒక సపరేట్ గా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత అన్ని సపరేట్ గా తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్ లోనే టమాటాలు కొద్దిగా వేసి, టమాటాలు ఒక 2-3 వేసి, 2 వేసి కొద్దిగా పసుపు కొద్దిగా వేసి వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా కొంచెం బాగా వేయించాలి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలన్నమాట. చింతపండు కొద్దిగా వేసి కొంచెం వేయించి మూత పెట్టి ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మాడిపోకుండా చూసుకొని వేయించుకోవాలన్నమాట. బాగా వేగిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ లోకి కొద్దిగా అదే మునగాకు మనం కడిగి వాష్ చేసి పెట్టుకుంటాం కదా, మునగాకు వేసి అందులో బాగా వేయించుకోవాలన్నమాట. అడుగంటుకోకుండా ఒకసారి బాగా కలబెట్టి ఆ తర్వాత మూత పెట్టామంటే ఆ మునగాకులోంచి వాటర్ అనేది వస్తుంది కొద్దిగా. సో దాంతోనే కొంచెం అది బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఇంకా మాడిపోతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడిపోకుండా చూసుకొని కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు, మునగాకు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి అలా కొంచెంసేపు ఉడికించుకుంటూ వేయించుకుంటూ ఉండాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోవాలి. మనం వేసిన వాటర్తో మునగాకు అనేది బాయిల్ అయిపోతుంది బాగా. మనం వేసిందంతా ఒక గ్లాస్ వాటర్, గ్లాస్ కూడా వేయలేదన్నమాట. ఏదో కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి అది మొత్తం బాగా వేగిపోయి పచ్చివాసన పోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోనే ఒక కప్పు నువ్వులు అనేది వేసుకొని వేయించుకోవాలన్నమాట. తెల్ల నువ్వులు తీసుకున్నా నేను. నల్ల నువ్వులైనా సరే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. నువ్వుల్ని బాగా వేయించుకోవాలి, కొంచెం చిటపటలాడేలాగా. వేయించిన నువ్వుల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఉత్త నువ్వుల్నే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం బరగ్గగా, కొంచెం నున్నగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న మునగాకు, ఆ తర్వాత టమాటా, ఆ తర్వాత చింతపండు, ఉద్దిపప్పు, పచ్చినిపప్పు అన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలన్నమాట. అన్ని మిక్సీలో వేసి బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం చేసుకున్న పచ్చడికి పోపు అనేది వేసుకోవాలన్నమాట. అదే ప్యాన్ పెట్టి, నేనైతే అదే ప్యానే వాడుతున్నాను. అదే ప్యాన్ పెట్టి ఆయిల్ కొద్దిగా వేసి అందులో కొద్దిగా పచ్చినిపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఆ తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా వేసి వేయించుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం ఆ ప్యాన్లోనే వేసి బాగా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మునగాకు నువ్వుల పచ్చడి రెడీ. ఈ పచ్చడి రోటీలోకి, రాగి సంగటిలోకి, రైస్లోకి దేనితోకైనా చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే బ్రౌన్ రైస్తో పాటు తింటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత చిన్నపిల్లలు కూడా చాలామంది మునగాకు తిన్నారు కదా, సో వాళ్ళకు కూడా ఇలా పచ్చడి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారనమాట. మా బాబు అయితే ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటాడు. మునగాకు మామూలుగా ఫ్రై చేస్తే తినడు, ఇలా పచ్చడి చేసిస్తే తింటాడు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.